ఆ వట్టి ఉంటే మంటలు ఇరిగిపోతాయి అవి చెప్తా చెప్తా మందు అవుతుంది తాడేయండి చేతుల్లో తాగింది చెప్పే సరే మాట్లాడంతా ఊరకాయకు సరే సరే దా బరెక్కినాడు బాగా పోనేది పోయినా పోతే అయినా 200 రూపాయలు ఇచ్చిన నాకు ఫైల్ రాసి ఇచ్చిండు నాకు సంతకాలు కాయలు రావు గీతమ్మ గీత సంతకాలు గీత పెట్టినా పని కట్టినా కోట్లకు పోయినా వచ్చిన సార్ మా ఊళ్ళో ఇట్లుంది మాకంటే ఇప్పుడు రూల్స్ ప్రపంచం చేంజ్ అన్నమాట ఎట్లా ప్రపంచం చేంజ్ చేస్తారు మొన్న ఎట్లా కట్టేసా నేను అదే ప్రకారంగా నాకు బైక్ ఇచ్చేయాలి నువ్వు నాకు ఫోటో కొట్టి నువ్వు వెంకట రేఖగా ఫైన్ పడుతుంది నేను కొడుకు కట్టుకుంటా కొడుకు కట్టుకుంటే ప్రాబ్లం నాకు వస్తుంది నీకు రాదు కాదు ఇప్పుడు ఎక్కేటప్పుడు కూడా ఆపలేరా పోలీసులు ఎక్కేటప్పుడే పాస్ కష్టం అయితే వాళ్ళు ఆపలేరా వాళ్ళు అక్కడనే ఉన్నారు అక్కడే ఉన్నా కూడా ఆపలేరు నాకు సంబంధం లేదు నిన్ను నప్పలేదు దాదా ఇగో నిజైతే మాట్లాడతా నేను ఎందుకు ఒంటకి వచ్చిన నాకు స్మోకింగ్ అలవాటు అప్పటికే ఉండి కాదు స్మోక్ చేయక ఒంటగా స్మోకింగ్ ఊరుకుంటా ఒంటే అనిపిస్తున్నా ఊరుకున్నా ఆ చెట్టు ఎక్కిపోయాడు అప్పటికి చెట్టు ఎక్కేసిండు అంత మించి రావాలని పోతే మొత్తం గింటలేడు మీ చెట్టుకి వెళ్తే మరి వాళ్ళకి తీసి ఈ కథ ఈ తాడ్వాయి పోలీస్ స్టేషన్ లిమిట్స్లో మధ్యాహ్నం 2 గంటల ప్రాంతంలో కీసరి గంగాధరు అతని యొక్క బంధువు అతని పేరు కూడా గంగాధరే ఇద్దరు కలిసి మోటార్ సైకిల్ మీద హీరో హోండా మోటార్ సైకిల్ మీద వస్తున్న క్రమంలో తాడ్వాయి పోలీస్ స్టేషన్ లిమిట్స్లో వెహికల్ చెకింగ్ చేస్తున్నాము రిటర్న్ కట్ డ్రైవ్కి సంబంధించిన వెహికల్ చెకింగ్ చేస్తున్న క్రమంలో అతన్ని ఆ వెహికల్ని ఆపి చెక్ చేయగా ఆ డ్రైవ్ చేసినటువంటి మోటార్ సైకిల్ నడిపినటువంటి వ్యక్తి తాగి ఉన్నాడు. అతని బాగా తాగి ఉండడం చేత ఆ వెహికల్ను కూడా మేము సీజ్ చేయడం జరిగింది. డ్రంక్ అండ్ డ్రైవ్లో అతని వెహికల్ను ఆపి తాగి ఉన్నప్పుడు మేము ఇవ్వము అని చెప్పి కేసు బుక్ చేయడం జరిగింది. అయితే అతను చెప్తే అతనికి వెనకాల ఉన్నటువంటి పిలియన్ రైడర్ ఎవరైతే ఉన్నాడో అతని పేరు కూడా గంగాధర్, కీసరి గంగాధర్ అని. అతను మాకు కంపల్సరీ మా ఇంటికి చుట్టం చూపుకు వచ్చిండు ఈ గంగాధర్ అనే వ్యక్తి. ఆ వెహికల్ ఎట్లాగైనా ఇవ్వాల్సిందే అని చెప్పేసి తన భార్యకు తన బావమర్దికి ఇద్దరికి ఫోన్ చేసుకుని వచ్చి పోలీస్ స్టేషన్లో చాలాసేపు కూర్చున్నాడు. ఒక ½ అన్ అవర్ పైన కూర్చున్నాడు. రిక్వెస్ట్ చేసిండు. వాస్తవం ఏంటంటే అతను కూడా వెనకాల కూర్చున్న పిలియన్ రైడర్ ఎవరైతే భాస్కర్ ఉన్నాడో అది గంగాధర్ ఉన్నాడో అతను కూడా బాగా తాగినాడు. బాబు ఇచ్చేది లేదు, అది మీరు చలాన్ కట్టుకోవాలి, రేపు రండి అని చెప్తే అతను వినకుండా ఆ పోలీస్ స్టేషన్కు ఆ కాంపౌండ్ వాళ్ళ దగ్గర ఉన్నటువంటి ఒక ఆ చెట్టు గోడ ఎక్కి ఆ చెట్టు మీద పై కొమ్మల వరకు వెళ్ళి అప్పటికే తన దగ్గర ఉన్న జేబులో ఉన్నటువంటి ఒక క్వార్టర్ బాటిల్, ఆఫీసర్ సైజ్ క్వార్టర్ బాటిల్ అక్కడి నుంచి అక్కడనే డ్రింక్ చేసి నేను పైనుంచి దునుకుతాను, మీరు నా వెహికల్ ఇస్తారా లేదా అని చెప్పేసి అతను బెదిరించడం జరిగింది. ఈలోపు అతను దునుకుతాడేమో, తాగిన మైకంలో ఎక్కడ దునుకుతాడనే ఉద్దేశంతో పోలీస్ స్టేషన్లో అవైలబుల్ ఉన్నటువంటి సిబ్బంది అందరూ కూడా పోలీస్ స్టేషన్లో అందుబాటులో ఉన్నటువంటి ఒక నెట్, తర్వాత ఒక దుప్పటి నెట్, అదే ప్లాస్టిక్ నైలాన్ నెట్ ఉంటుంది కదా, నెట్ను పెట్టుకొని ఉండడం జరిగింది. అతను ఆ కొమ్మలు పట్టుకొని అతను ఆ తాగిన మైకంలో కింద దునకడంతో
ఆ నెట్ కింద పట్టుకొని ఉండడం, ఆ నెట్ అతని బరువుకు ఆగలేక కింద అతను ఆ భూమికి తగిలి అతను కొంత గాయమైంది, ఆ వీపులో కొంత గాయమైంది. కేవలం ఇది పోలీస్ వాళ్ళను విధులను అడ్డుకొని తర్వాత బండి ఇస్తావా లేదా అని బెదిరించి తాగిన మైకంలో అతను అకస్మాత్తుగా తీసుకున్న నిర్ణయం ఇది. కేవలం ఇది పోలీస్ వాళ్ళకి ఎలాంటి తప్పిదం లేదు. వాస్తవానికి ఆ సమయంలో అతను పైన చెట్టు పై నుంచి దూకిన సమయానికి వాళ్ళ భార్య కూడా అక్కడే ఉంది, వాళ్ళ బావమరిది అక్కడే ఉన్నాడు. అదేవిధంగా ఇక్కడ చుట్టుపక్కల ఉన్నటువంటి లోకల్ మిత్రులు, వేరే పత్రికకు సంబంధించిన రిపోర్టర్లు కూడా ఉండడం జరిగింది. అందరి ముందు జరిగిన సంఘటన ఇది. కేవలం అతన్ని రక్షించాలనే ఉద్దేశంతో అతను కింద పడగానే ఈ కామారెడ్డి గవర్నమెంట్ హాస్పిటల్ అతను షిఫ్ట్ చేయడం జరిగింది. అక్కడ ఇమ్మీడియట్గా షిఫ్ట్ చేయడం మా ఏఎస్ఐ తర్వాత ఇతర సిబ్బంది పోలీస్ వెహికల్లోనే అతను తీసుకుపోయి హాస్పిటల్లో ట్రీట్మెంట్ ఇప్పించడం జరిగింది. అక్కడ ఎంఆర్ఐ ట్రీట్మెంట్ కోసము తర్వాత ఫర్దర్ ట్రీట్మెంట్ ఏమైనా సర్జరీ అవసరం అవుతుందా లేదా, ఎందుకంటే అది వీపులో వెన్నుపూసకు తగిన గాయం కాబట్టి హాస్పిటల్కి హైదరాబాద్ షిఫ్ట్ చేయాలని అక్కడ చెప్పడంతో 108ను కూడా మేము కాల్ చేసి 108 ద్వారా అతన్ని ఇప్పుడే హాస్పిటల్ పంపించాము. ఇది కేవలం అతని యొక్క తాగిన మైకులో జరిగినటువంటి సంఘటన గానే మేము భావిస్తున్నాం. ఇది ఇతను పోలీస్ తరఫున ఎలాంటి ఇది తప్పిదం లేదు అని నేను చెప్తున్నాను. అంటే ఫైన్లు ఉన్న ఒత్తిడితో అతన్ని ఘాతుకానికి పాల్పడ్డట్టుగా ఆరోపిస్తారు వాళ్ళు. ఆ ఫైన్ల గురించి ప్రస్తావన లేదు. డ్రంక్ అండ్ డ్రైవ్కి సంబంధించినటువంటి వెహికల్ చెకింగ్ అది. అంటే తాగిన మైకంలో ఎవరైతే వెహికల్ నడిపిస్తాయో ఈ మధ్య కాలంలో చాలా యాక్సిడెంట్స్ కూడా తాగిన మైకంలో డ్రైవ్ చేస్తున్నటువంటి వాళ్ళే ఈ ప్రమాదాలకు గురవుతున్నారు. కాబట్టి మేము డ్రంక్ అండ్ డ్రైవింగ్ అని ఎవ్రీడే చేస్తుంటాము. అది చలాన్ల గురించినటువంటి ప్రస్తావన కానీ చలాన్ల గురించి వేధింపులు కానీ లేదు. అతను కూడా కానీ అతని భార్య కానీ వాళ్ళతో వచ్చిన వాళ్ళు కానీ ఎక్కడ కూడా ఇది మాకు ఫైన్ల గురించి పోలీస్ వాళ్ళు విధించిన అనేటువంటి మాట ఎక్కడ కూడా చెప్పలేదు. ఇతని పైన పాత ఏమైనా కేసులు ఏమైనా ఉన్నాయి? ఇతని మీద పాత అంటే ఇతని ఇన్సిడెంట్ జరిగిన తర్వాత ఇతని పూర్తి వివరాలు కనుక్కుంటే ఇతను లోకల్ తాడవాయి మండలానికి సంబంధించిన వ్యక్తి, తాడవాయి గ్రామానికి సంబంధించిన వ్యక్తి. ఇంతకుముందు ఇతని మీద సస్పెక్ట్ షీట్ ఒకటి కూడా పోలీస్ స్టేషన్ మెయింటైన్ అవుతుంది. ఇంతకుముందు ఒక దొంగతనం కేసులో ఉన్నాడు. అదేవిధంగా ఒక పోక్సో కేసులో కూడా ఒక అమ్మాయిని వేధించిన కేసులో కూడా ఇతని మీద ఇంతకుముందు జైలుకు పోవడం జరిగింది. ఈ కేసు 2 కేసులు కూడా ఉన్నాయి. ఇతని మీద సస్పెక్ట్ షీట్ కూడా పోలీస్ స్టేషన్లో ఉంది. ఈ మధ్య కాలంలోనే 3 months బ్యాక్ అనుకుంటా బైండ్ ఓవర్ కూడా చేయించడం జరిగింది ఎంఆర్ఓ గారి దగ్గర.